వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఎవరైతే గోల్డ్ కాయిన్స్ చిన్నగా సేవ్ చేసి చిన్న చిన్న నగలు లేదంటే పెద్ద నగలు చేర్చుకోవాలో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ ఉంటుంది. సో మనం గోల్డ్ కాయిన్స్ ప్రతి గోల్డ్ కాయిన్ మీద మనం కనీసం 500 నుంచి 1000 రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు. అంటే మనం పెద్ద నగలు ఒక 20 గ్రాములు 30 గ్రాములు తీసుకున్నామంటే 40,000 నుంచి 50,000 వరకు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు. అంటే మనము అంత తగ్గించి బంగారాన్ని కొనవచ్చు. అది ఎలా అన్నది ఈ వీడియోలో చూద్దాం. డెఫినెట్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఇవి ఉన్నాయి కదా, ఈ 3 గోల్డ్ కాయిన్స్ నేను ఆన్లైన్లో కొన్నది. ఈ ప్రతి కాయిన్ మీద నాకు దాదాపు 300 నుంచి 500 వరకు అయితే ఈచ్ కాయిన్ మీద మిగిలింది. సో అది ఎలా అన్నది చూపిస్తాను చూడండి. సో దానికంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయతే కానీ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రూఫ్ కోసం నేను ప్రూఫ్ కూడా యాడ్ చేస్తున్నాను. సో మీరు వీడియో మీద ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కాయిన్ అన్నది నాకు 1 గ్రామ్ కాయిన్ 7077కి వచ్చింది. బట్ మనము ఆన్లైన్లో కనుక షాప్ చేసాము అంటే గోల్డ్ కాయిన్స్ మీద మేకింగ్ ఛార్జెస్ 2% వేస్తారు. దాని మీద జిఎస్టీ 3% వేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గోల్డ్ కాస్ట్ 24 క్యారెట్స్ కాస్ట్ 7,000 ఉంది అని అనుకుంటే మనకి 7,500కి వస్తుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు నేను కొన్న విధంగా కనుక మీరు కొనడానికి ట్రై చేశారు అంటే ప్రతి కాయిన్ మీద మీరు కనీసం 500 సేవ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది నేను మల్బార్లోంచి తీసుకున్న గోల్డ్ కాయిన్ అండ్ ఫేమస్ గోల్డ్ షాప్స్లో నుంచే తీసుకుంటాను అనమాట. ఇది 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ 24 క్యారెట్స్. నేను తీసుకుంది రీసెంట్గానే ఈ జూలై మంత్లో లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్. నేను ఎలా అన్నది కూడా మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను వీడియో చేస్తాను ఎలా మనం తక్కువ కాస్ట్ కొనుక్కోవచ్చు అని చెప్పి. ఇది వచ్చేసరికి ఇంకొక సెకండ్ గోల్డ్ కాయిన్. ఇది కూడా 1 గ్రాము 24 క్యారెట్స్. మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఆన్లైన్లో పర్చేస్ చేసినా కానీ. మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఎలా కొనుక్కోవాలి అన్నది కూడా మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. మీరు ఆన్లైన్లో ఎట్లా పర్చేస్ చేయొచ్చు అనేది. అండ్ గోల్డ్ షాప్స్లో కొన్న కాయిన్ కూడా నేను చూపిస్తాను. గోల్డ్ షాప్లో నాకు ఎంత పడింది కాయిన్. 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కొన్నాను అండ్ ఇవి వచ్చేసరికి 3 గ్రామ్స్ ఆన్లైన్లో కొన్నవి. సో రెండింటికి వేరియేషన్ ఎంత ఉంది, ఎక్కడ కొంటే బెటరు, ఎలా కొన్నాను, ఎంత కాస్ట్ వేరియేషన్ వచ్చింది, అన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తాను అనమాట. సో ఈ 3 అన్నవి నేను ఆన్లైన్లో తీసుకున్నది. ఒకటి మల్బార్ నుంచి, ఇంకొకటి వచ్చేసరికి స్వర్ణ నుంచి. మొత్తం 3 గోల్డ్ కాయిన్స్. ఈచ్ వన్ కూడా ఒక్కొక్కటి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ 24 క్యారెట్స్. కావాలంటే మీరు ఇప్పుడు చూడండి, మనకి జూలైలోనే ఇది డెలివరీ అయింది. కాస్ట్ వచ్చేసరికి 7077 పడింది అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఇప్పుడు ఈ గోల్డ్ కాయిన్ ఉంది కదా, ఇది 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్. మీరు ఎవరన్నా మన ఛానల్ వీడియో చూసుంటే కనుక లాస్ట్ టైము మనము ఈ అక్షయ తృతీయకి తీసుకున్న గోల్డ్ కాయిన్ ఇది నేను 2 గ్రామ్స్ గోల్డ్ షాప్లో కొన్నది. అంటే బయట షాప్కి వెళ్ళి కొన్నాను. ఆ రోజు అక్షయ తృతీయ రోజు అరౌండ్ కాస్ట్ వచ్చేసరికి 24 క్యారెట్స్ కాస్ట్ 7200 ఉంది. సో మీరు ఎప్పుడైనా చూస్తే మనకు ఆ 7200 మీద 2% జిఎస్టీ 2% మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ వేసి ఆ రోజు గోల్డ్ కాయిన్ నేను కొనుక్కున్నాను 7500 పడుతుంది అని చెప్పారు. అయితే ఆ రోజు ఆ షాప్లో ఒక ఆఫర్ ఉండడం వల్ల, ఏది బయట ఆన్లైన్ కాదు ఆఫ్లైన్, ఒక లోకల్ గోల్డ్ షాప్లో తీసుకున్నాను. వాళ్ళ దగ్గర ఈ కాయిన్స్ ఉన్నాయంటే అందుకని సేల్ చేస్తున్నారు కాబట్టి నాకు జిఎస్టీ లేకుండా ఇచ్చారు. సో మీరే చూడొచ్చు 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అన్నది నాకు ఈ ఇయర్ అక్షయ తృతీయకి 14,600కి అయితే వచ్చింది. సో ఇప్పుడు ఆన్లైన్లో గోల్డ్ షాప్లో కొన్న గోల్డ్ కాయిన్ చూశారు కదా ఎంత పడిందో మనకు వచ్చేసరికి. సో నేను మీకు ఆల్రెడీ చూపించాను. గోల్డ్ షాప్లో నేను పక్కన స్క్రీన్ మీద మళ్ళీ యాడ్ చేశాను చూడండి. మనకి జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు రేట్ ప్రకారం మనం 2 గ్రామ్స్ గోల్డ్ షాప్లో ఈ రోజు కొనాలి అనుకుంటే ఈ రోజు కాస్ట్ వచ్చేసరికి 7290 ఉంది. సో అదే మనం 2 గ్రామ్స్ తీసుకోవాలి అంటే 14,580 కదా. దాని మీద మేకింగ్ ఛార్జెస్ 2% ఇస్తారు. ఇది మనం గోల్డ్ షాప్కి వెళ్ళి ఈరోజు 2 గ్రామ్స్ కొనాలి అంటే ఇంత కాస్ట్ అవుతుంది. దీని మీద 2% మేకింగ్ ఛార్జెస్ అంటే 291 యాడ్ అయ్యి ఇంత అవుతుంది. దీని మీద మళ్ళీ జిఎస్టీ 3% యాడ్ చేస్తారు. సో 446. అంటే టోటల్ మనం ఈ రోజు గోల్డ్ షాప్కి వెళ్ళి 2 గ్రామ్స్ ఒక గోల్డ్ కాయిన్ కొనాలి అంటే 24 క్యారెట్స్ది మనకు అయ్యే కాస్ట్ 15,317. ఆల్రెడీ మీరు ఇప్పుడు నేను ప్రూఫ్ కూడా చూపించాను. మనకి గోల్డ్ కాయిన్ షాప్లో కొంటే నాకు ఎలా ఇచ్చారు అని చెప్పి. అది కూడా ఆఫర్ పెట్టారు కాబట్టి నాకు జిఎస్టీ లేకుండా నేను అక్షయ తృతీయ కొనుక్కుంటేనే నాకు ఈచ్ కాయిన్ 7,300 తీసుకున్నారు. బట్ ఈ రోజు కాస్టే 7,290, ఆల్మోస్ట్ 7,300 ఉంది. అంటే మీరు చూసుకోవచ్చు ఈచ్ గోల్డ్ కాయిన్ అన్నది మనకి జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ కలిపి 7,600 7,700 అవుతుంది. అంటే 2 గ్రామ్స్ అయితే ఇంత అవుతుంది. అదే మనము ఇదే గోల్డ్ కాయిన్ ఇప్పుడు నేను ఇంకొక 3 గోల్డ్ కాయిన్స్ ఫస్ట్ చూపించాను కదా, ఆన్లైన్లో కొన్నాను, అజియో యాప్లో కొన్నాను. దానివల్ల ఎంత సేవ్ అయిందో చూద్దాము. ఎలా కొనాలి అన్నది కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేను తీసుకున్నవి ఈ 2 కదా, 24 క్యారెట్స్ 999 2 గ్రామ్స్ అయితే ఈ రోజు అమౌంట్ వచ్చేసరికి మనకి 15,848 ఉంది. దాని మీద మనకి
10% ఆఫర్ ఉంది, 5% ఉంది, 15% ఉంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేము అప్లై చేసింది అయితే 10% ఆఫర్ అప్లై చేసాం. మన దగ్గర కార్డు ఉండాలి, ఎలా అన్నది కూడా చెప్తాను. క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి అనమాట, మల్టిపుల్ కార్డ్స్ పెడతారు, ఒక్క కార్డే కాదు. సో మన దగ్గర ఆ కార్డ్స్ ఉన్నాయి అంటే ఈవెన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఆఫర్స్ ఉన్నాయన్నమాట. మేము అప్లై చేసింది అయితే 10% ఆఫర్ ఉన్నది. సో అప్లై చేసిన తర్వాత ఇందులో 10% అంటే మనకి 1584 అన్నది తగ్గింది అనమాట. అంటే టోటల్ 2 గ్రామ్స్ కాస్ట్ మీద ఇంత అమౌంట్ తగ్గి 2 గ్రామ్స్ కాస్ట్ మాకు 14,263. అంటే ఈ రోజు కొనాలి అనుకుంటే ఇంతకు వస్తుంది అనమాట. ఇది ఎలా అన్నది కూడా ఇప్పుడు వీడియో చూపిస్తాను, మీరు చూడండి. ఈ రోజు మనం షాప్కి వెళ్ళి కొంటేనేమో మనకి 15,317 పడుతుంది 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్. అదే మనము ఆన్లైన్లో ఇలా ఆఫర్ ఉంది తెలుసుకొని అలా ఎలా కొనాలని తెలుసుకొని కొన్నాము అంటే 14,263. అదే మనకి 15% ఆఫర్ కూడా ఉందన్నమాట. ఒకటి 15% క్యాష్ బ్యాక్ ఉంది. అదే మనము ఈ రోజు ఉన్న ఆ రేట్ మీద 15% తగ్గించామంటే మనకి 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అన్నది 13,471కే వస్తుంది. సో మీరు ఎంత వేరియేషన్ ఉందో నేను చూపిస్తాను చూడండి. గోల్డ్ షాప్లో మీరు ఇప్పుడు చూసారు కదా, మనకి 15,315 రూపాయలు, 15,317 అయితే పడుతుంది. అదే మనం ఆన్లైన్లో 15% క్యాష్ బ్యాక్ ఆఫర్ కనుక అప్లై చేసాము అంటే ఇదే 2 గ్రామ్స్ మనకి 13,470. అంటే మనకి 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ మీద ఎంత లాభం వస్తుందో చూడండి, 1,846. అదే 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ మీద అయితే మనకి ఈ రోజు రేట్ ప్రకారం 923. నేను తీసుకుంది అయితే మీరు చూసారు కదా 3rd జూలై ఆ టైంలో కట్టి, నాకు మరి 15% ఆఫర్ మేము అప్లై చేయలేదు, 10% అప్లై చేసాము. అదే మనం 15% చేసామంటే 923. అలాంటిది మనము ఒక 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ గోల్డ్ బార్ కొనే వాళ్ళకైతే చూడండి 9,230. అంటే దగ్గరగా 10,000, 10 గ్రాముల మీద మనకి 10,000 లాభం. అంటే లేదా 10 గ్రాముల గోల్డ్ మీద మనకి 1 గ్రామ్ తగ్గుతున్నట్లే అనమాట, అంత లాభం అయితే వస్తుంది. ఇంకా అలాంటిది మనం ఏమన్నా నక్లీస్ కొనుక్కోవాలి, హారం కొనుక్కోవాలని చెప్పి ఒక 20 గ్రాములు, 30 గ్రాములు, 50 గ్రాములు సేవ్ చేస్తుంటాం కదా మిడిల్ క్లాస్, ఒకే వాళ్ళు కొనలేక గోల్డ్ కాయిన్స్ చిన్నగా సేవ్ చేసుకుని ఒక 3 years తర్వాత అలా కొందాం అనుకుంటాం కదా. అప్పుడు అయితే చూడండి మనకి ఎట్లా వేరియేషన్ ఉందో అసలు. అదే మనం 20 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కొనాలి అనుకున్న వాళ్ళు, లేదంటే 20 గ్రామ్స్ ఇలా చిన్న మీద సేవ్ చేస్తున్నా సరే మనకు వేరియేషన్ చూడండి 18,040, 60. సో 18,460 రూపీస్ వేరియేషన్. అదే ఇంకా 50 గ్రామ్స్ మీద అయితే మనకి 46,000 వేరియేషన్ ఉంది. అంటే 50 గ్రామ్స్ మీద మనకి 1 గ్రామ్లో చూసినప్పుడు తక్కువగా అనిపించవచ్చు, కానీ మనం ఏమి ఇప్పుడు గోల్డ్ కాయిన్ సేవ్ చేస్తున్నాము అంటేనే 1 by 1 అని కదా, అలా ఒక్కొక్క గోల్డ్ కాయిన్ మీద మనం చేసుకొని మన దగ్గర ఒక 10 గోల్డ్ కాయిన్స్ మన షాప్లో వెళ్ళి కొంటే, ఆన్లైన్ కొంటే ఇంత వేరియేషన్, 20 గ్రామ్స్ పోగు చేసాము అంటే ఇంత, 50 గ్రామ్స్ అయితే ఇంత. సో చూడండి ఎంత ప్రాఫిట్ అయితే ఉందో కరెక్ట్గా తెలుసుకొని. అంటే అసలు ఒక 50 గ్రామ్స్ మీద 50,000 వరకు అంటే చాలా పెద్ద అమౌంటే కదా. సరే 15% ఆఫ్ కూడా కాదు, 10% మనం వేసాము అనుకున్నా సరే, మేమైతే 10% కదా యూస్ చేసింది. సో 10% యూస్ చేసినా సరే 14,263కి వచ్చింది. బయట షాప్లో అయితే ఇంత. సో అంటే 2 గ్రామ్స్ మీద 1054 అన్నది ప్రాఫిట్. అలాంటిది 1 గ్రామ్ మీద 500. నేను చెప్పాను కదా, కనీసం మనకి 1 గ్రామ్ మీద 300 నుంచి 500 వరకు అయితే కన్ఫామ్గా మనకి ప్రాఫిట్ ఉంటుంది. మనం కనుక ఇలా ఈ యాప్లో పర్టికులర్గా కార్డ్స్ కానీ ఆఫర్స్ కానీ చూసుకొని మనకి చేయడం వస్తే, ఇంకా 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ అయితే చూసారు కదా, కనీసం మనం 10% తీసుకున్నా సరే మనకి 26,350 రూపీస్ వరకు అయితే మనకి ఇవి వస్తున్నటువంటి ప్రాఫిట్స్ అనమాట. అయితే ఇందులో మనకి లాభాలు నష్టాలు కూడా ఉంటాయి. గోల్డ్ అంటే ఇవన్నీ మనకు తెలియదు అనుకున్న వాళ్ళు గోల్డ్ షాప్కి వెళ్ళి తీసుకోవడమే బెటర్. బట్ తెలీదు అని ఉండడం కంటే తెలుసుకొని చేయడం బెటర్ కదా. ఇప్పుడు నాకు కూడా యాక్చువల్లీ కార్డ్స్ లేవు, నేను మా ఫ్రెండ్కి చెప్పి చేయించాను కాబట్టే ఉంది. సో అందుకే మీరు వీడియో స్టార్టింగ్లో చూడొచ్చు, ఆ హ్యాండ్ నాది కాదనమాట. సో ఇంకా అది మా కజిన్ లైక్ మా రిలేటివ్స్ దగ్గరే ఉంది. సో నేను మీకు ప్రూఫ్ చూపించాలని చెప్పి కాయిన్ బిల్లు అంతా జనరేట్ అయిన తర్వాత వీడియో చేస్తున్నాను. నా దగ్గరకు ఆల్రెడీ కాయిన్స్ ఇంకా రాలేదనమాట, వాళ్ళ దగ్గరే ఉన్నాయి, నేను ఇంకా కలెక్ట్ చేసుకోవాలి. సో నేను మీకు విత్ ప్రూఫ్సే చూపిస్తున్నాను, దీనిలో ఎక్కడా ఫ్రాడ్ లేదు. ఈవెన్ మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు సేమ్ మీరు కూడా ఇదే అజియో యాప్లోకి వెళ్ళి పర్చేస్ చేయాలి అంటే ఎలా పర్చేస్ చేయొచ్చు అన్నది నేను చూపిస్తాను. సో మీరు కూడా తెలుసుకొని నెక్స్ట్ టైం కావాలి అంటే పర్చేస్ చేయండి. కొన్ని కార్డ్స్ ఉండాలి, కొన్నిసార్లు కార్డ్ లేకపోయినా ఆఫర్స్ అయితే యూస్ చేయొచ్చు. సో అదేంటి అన్నది ఇప్పుడు చూపిస్తాను. సో మీ మొబైల్లో ఇలా అజియో యాప్ అయితే ఓపెన్ చేయండి, AJIO. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇలాగా సర్చ్ బార్లో గోల్డ్ కాయిన్స్ అని సెర్చ్ చేశారు అంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు మేము తీసుకున్నది స్టార్టింగే ఉంది, HB జ్యువెలర్స్ కానీ మలబార్ కానీ ఇంకా ఇలా డిఫరెంట్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట. ప్రతి దాని మీద వాళ్ళు ఆల్రెడీ 10%, 12% అని చూపిస్తున్నారు. యాక్చువల్గా ఆన్లైన్లో ఏంటంటే కొంచెం ఎక్కువ కాస్టే పెడతారనమాట. మనం ఈ క్రెడిట్ కార్డ్స్ కానీ వాళ్ళు పెట్టే ఆఫర్స్ కానీ అప్లై చేయకుండా మనం ఇలా ఆన్లైన్లో కొన్నాము అంటే జనరల్గా మనకి కొంచెం ఆన్లైన్లో ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ముందే ఎక్కువ మీరు చూసారు కదా, ఈ రోజు ఉన్న గోల్డ్ కాస్ట్ కంటే ఎక్కువ కాస్ట్గా పెట్టారనమాట. సో మనకు ఫస్ట్ ఆఫర్స్ అప్లై చేయడం రావాలి. ఇప్పుడు ఫస్ట్ నేను ఇప్పుడు ఈ 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ అంతా ఇదే అనమాట. నేను ఈ కాస్ట్ తీసుకున్నాను కాబట్టి
సో 15,000 మనకైతే అమౌంట్ కనిపిస్తుంది కదా. సో మీరు ఇంకా పైకి ఇలా స్క్రోల్ చేసుకున్నారు అంటే మీకు ఆ కాయిన్ యొక్క అన్ని డీటెయిల్స్ వస్తాయి. అంటే ప్యూరిటీ 24 క్యారెట్స్ 22నా ప్రైస్ ఏంటి అవన్నీ కూడా. ఇప్పుడు మీరు దీన్ని యాడ్ టు బ్యాగ్ అని చెప్పైతే క్లిక్ చేయండి. వన్స్ మీరు ఏ కాయిన్ కావాలి 2 గ్రామ్సా 1 గ్రామా 10 గ్రామ్సా అని చూస్ చేసుకున్న తర్వాత దాని మీద యాడ్ టు బ్యాగ్ వెళ్ళిన తర్వాత మీరు మీ కార్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ గోల్డ్ కాయిన్ కనిపిస్తుంది కదా, పైకి స్క్రోల్ చేశారు అంటే మనకి ఇక్కడ అప్లై కూపన్ అని ఉంటుంది. కొన్నిసార్లు ఇంకొన్ని ఆఫర్స్ అయితే పెడతారు, జనరల్ యాజివో యాప్లో పెడతారు. ఒకసారి అప్లై కూపన్ మీద సెలెక్ట్ చేసుకొని చూడండి ఆఫర్ ఏమన్నా ఉందేమో. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసినప్పుడు అయితే ఏ ఆఫర్ లేదనమాట. కాబట్టి మనకు అప్లై కూపన్ అయితే పనికిరాదు, కానీ మనం రిమైనింగ్ ఆఫర్స్ ఏమున్నాయన్నది చూసుకోవాలి. అండ్ మనం ఇంతకుముందు ఈ యాప్లో ఏమన్నా డ్రెస్సెస్ ఇట్లాంటి ఏమన్నా కొన్నామంటే మనకు కొన్ని పాయింట్స్ వచ్చి ఉంటాయి, ఒక 50, 20 అలా. సో ఆ మనీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఆర్డర్ కన్ఫర్మేషన్లోకి మీకు ఇక్కడ ఆల్ ఆఫర్స్ అని కనిపిస్తాయి చూడండి. సో ఎప్పటికప్పుడు కార్డు మీద ఆఫర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఐసిఐసి కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులు కానీ మెయిన్గా ఈ యాప్లో యూస్ చేసే కార్డ్స్. అవి కాకుండా కూడా రిమైనింగ్ కూడా ఉన్నాయి చూడండి. 10% అయితే మనకి ఐసిఐసి క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ మీద అయినా ఆఫర్ ఉంది. బీఓబీ క్రెడిట్ కార్డ్ మీద ఒక 10% ఆఫర్ ఉంది. కొన్ని ఆఫర్స్ చూడండి మనకి 500 క్యాష్ బ్యాక్ ఆఫర్ అని ఉంది. ఎప్పుడైనా కానీ మీరు ఇలా ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే మినిమం 10% ఆఫర్ ఉన్నది సెలెక్ట్ చేసుకుంటేనే మనకి ప్రాఫిట్ అయితే ఉంటుందన్నమాట. అలా కాకుండా చూస్తే ఆన్లైన్లోనే మనకి కొంచెం ఎక్కువ కాస్ట్ పెడతారు. ఇంకా 10% అబవ్ ఉంది అంటే ఆ టైంలో మన దగ్గర ఆ కార్డు ఉందంటే అది ఇంకా లక్కీ, చాలా బెస్ట్ ఆఫర్. మీరు ఇప్పుడు 15% కూడా చూశారు కదా అలా. సో వన్స్ ఆ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసి ఈ కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేసుకొని పేమెంట్ చేయడమే. సో మనం ఇప్పుడు 15% ఆఫర్ నేను చూపించింది క్యాష్ బ్యాక్, అంటే మనం కట్టేటప్పుడు మొత్తం కడతాం కానీ 15% ఆఫర్ ఇప్పుడు ఏదైతే మనము నోట్ చేసి చూపించామో ఆ అమౌంట్ మనకి బ్యాక్ వస్తుంది. మొబికి విప్ యాప్ ద్వారా మనము పేమెంట్ చేస్తాం అనమాట. అది కూడా కాదు అంటే మనం పేటిఎం ద్వారా చేస్తే 500 క్యాష్ బ్యాక్, ఇలా డిఫరెంట్ ఆఫర్స్ పెట్టారు. ఒక్కసారి మనం ఆఫర్స్ అన్ని చెక్ చేసుకొని మనము వీలు ఉన్న దాన్ని బట్టి మనమైతే పర్చేస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.